వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఇది బెండకాయ రొయ్యల కర్రీ అండి. ఇది వెస్ట్ గోదావరిలో అయితే చాలా ఫేమస్. ఇది అసలు చెప్పాలంటే వెజ్, నాన్ వెజ్ కలిపి కూరలు వండడంలో అది నెంబర్ 1 అన్నట్టు అటు సైడు. పచ్చి రొయ్యలు, బెండకాయ అని, వంకాయ పచ్చి రొయ్యలని, ఇలా గోంగూర పచ్చి రొయ్యలని అలా చేస్తారు. బెండకాయ బె బెండకాయ ఎండ్రాయిలు, పచ్చి రొయ్యలు అలా చేసుకుంటారు. బెండకాయ ఎండ్రాయిలు, వంకాయ ఎండ్రాయిలు అండ్ గోంగూర ఎండ్రాయిలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఏం లేదండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ స్టేజ్ మనం వెజ్ కర్రీకి ఎలా చేసుకుంటామో అలాగా తాలింపు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత ఎండ్రాయిలు కూడా చక్కగా వేడి నీళ్ళలో కడిగి చిన్నగా వేసుకుంటుంది. కడిగి చక్కగా దాంట్లో వేసేసి వేయించుకోవాలి. వేయించినప్పుడు స్మెల్కి మనకి కడుపులో పేగలు లాగుతూ ఉంటాయి ఆకలికి. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. స్మెల్ కూడా అబ్బలేదు, బాగుంటుంది. ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత బెండకాయలు వేసేసి వాటిని కూడా మూతపెట్టి మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు ఒక 2, 3 మిక్సీ కొట్టేసుకొని 2 వేసుకోండి. పెద్దవి అయితే, చిన్నవి అయితే 3 వేసుకోండి. చక్కగా మిక్సీ కొట్టేసి ఆ పేస్ట్ని ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి. ఆ చక్కగా కాసేపటికి మగ్గిద్ది కదా, అప్పుడు ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుంటే నూనెలోనే మగ్గుతూ ఉంటాయి అన్నమాట. చక్కగా మగ్గిన తర్వాత ఇలా చూసుకోండి, చక్కగా అలా మగ్గుతాయి. మగ్గిన తర్వాత కొంచెం చింతపండుని కూడా కొద్దిగా, ఎంత హాఫ్ నిమ్మకాయ బద్దంత చింతపండు, చాలా తక్కువ అనమాట, ఎక్కువ అవసరం లేదు. కొంచెం తక్కువగా, పులుసు ఎక్కువగా కావాలంటే ఎక్కువ చింతపండు వేసుకొని పులుసులో పెట్టుకోవాలి. పర్వాలేదు అని అనుకుంటే కొంచెం చింతపండు సరిపోతుంది. అయితే ఇవి మగ్గినాయి కదండి, మగ్గినప్పుడు కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాసులో వాటర్ వేస్తే అప్పుడు ఉప్పు, పసుపు, కారము అన్నీ కూడా ఆ ముక్కలకు పట్టుకుంటుంది. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు పిసికి ఆ వాటర్ కూడా వేయాలి. ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసేయాలన్నట్టు ఇందులో. వేసేస్తే చక్కగా చింతపండు పులుసులో కూడా మగ్గి, ఇదిగోండి కొంచెం పులుసుగా దించుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తింటారనమాట, అట్లా ఉంటుంది. చూడండి, చింతపండు పులుసు ఎంత వేయలేదు, నేను కొద్దిగానే వేసాను. అది కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది. చింతపండు ఫ్లేవర్ పెద్దగా ఎక్కువ తగలదు. కాకపోతే ఏంటంటే రొయ్యలుగా వేసాం కాబట్టి బెండకాయలోకి చింతపండు పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంతమంది గ్రేవీగా తింటారు, కొంతమంది పులుసుగా తింటారు. ఎలా అయినా సరే అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది పులుసు ఇష్టపడతారు, కొంతమంది గ్రేవీ ఇష్టపడతారు. దగ్గరగా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ. పులుసు వేసుకున్నా కూడా దగ్గరగా మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇటువంటి వెరైటీ కాంబినేషన్స్ కోసం నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్. ఉప్పు కొంచెం తక్కువ అయిందండి, అందుకే మళ్ళీ ఉప్పు వేస్తున్నాను దీంట్లో. వేసుకున్న తర్వాత ఒకసారి లాస్ట్లో టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు, కారాలు తగినట్టుగా వేసుకుని చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చేసి పెడతా ఉండండి. హెల్దీ కూడా. డ్రై ప్రాన్స్ అన్నది చాలా మంచిది కూడా. పిల్లలకు అలవాటు చేయాలండి ప్రతి ఒక్కటి. నాన్ వెజ్లో వట్టి చికెను, మటనే కాదండి, రొయ్యలు, చేపలు, పీతలు ఇటువంటివి కూడా అన్ని అలవాటు చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే కమెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.